వెల్కమ్ టు MSBD న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పిఠాపురం నుండి శబరిమలకు సైకిల్ పై ఆధ్యాత్మిక సాహసయాత్ర. కర్నూలులో చిన్నారి భిక్షటన సంఘటనపై స్పందించిన నారా లోకేష్. కుప్పంలో కిడ్నాపింగ్ గ్యాంగ్ కలకలం, కేసును ఛేదించిన కుప్పం రూరల్ పోలీసులు. కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కనిపించిన వైల్డ్ డాగ్స్. జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి ఇల్లు కుటీర పరిశ్రమ కావాలని, ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మహిళా ఆర్థిక సాధికారతకు కృషి చేస్తుందని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సంగెం మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న గిరిజన బాలుర వసతి గృహాన్ని మహిళల ఆర్థిక సాధికారత విహాబ్ CEO శ్రీమతి సీత పల్లచొలతో పాటు వారి బృందం గురువారం సందర్శించారు. వసతి గృహాన్ని కలిగి తిరిగి వారు పరిశీలించారు. సంగెం మండల కేంద్రానికి విచ్చేసిన మహిళల ఆర్థిక సాధికారత విహాబ్ CEO శ్రీమతి సీత పల్లచొలతో పాటు వారి బృందానికి మండల సమైక్య నాయకులు స్వాగతం పలికి పుష్పగుచ్చాన్ని అందించారు. శాల్వా కప్పి సత్కరించారు. అనంతరం మండల కేంద్రంలోని శాంతి మండల సమైక్య కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. మీరు అది ఎట్లా ఉపయోగించుకోవచ్చు, స్కిల్లింగ్ ఇంకా బ్రాండింగ్ ప్యాకేజింగ్ వాటి మీద అవగాహన ఎట్లా రావాలి మీకు. మీరు కానీ ఏదన్నా ఇంట్లో చేస్తున్నారు అంటే అది ఫార్మల్గా ఉద్యమ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి గ్రూపుల ద్వారా ఒక సామాజిక స్పృహను పెంపొందించుకోవడమే కాకుండా కుటుంబాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడం. ఈరోజు మనం చూస్తున్నాం డాక్రా గ్రూపుల ద్వారా ఎడ్యుకేషన్లో వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధతో ఉంటున్నారు. ఆరోగ్యపరమైన విషయాలలో శ్రద్ధతో ఉంటున్నారు. వాళ్ళ గ్రూపుల ద్వారా బ్యాంకుల ద్వారా అందిన లోన్లు కావచ్చు, ప్రభుత్వంలో వచ్చిన సహకారాన్ని కూడా వాళ్ళ కుటుంబానికి వ్యవసాయదారులు కావచ్చు, వ్యవసాయ అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నారు. అక్కడి వరకు కొంత డెవలప్మెంట్ ఉంది. కానీ ఇంకొక స్టెప్ ముందుకు పోవాలి. వాళ్ళు ఒక ఇండస్ట్రియలిస్ట్ అంటే బిర్లా, అంబానీ వాళ్ళే ఇండస్ట్రీస్ కాదు, స్వయంగా ఉత్పత్తి చేసి మార్కెట్లో తీసుకొచ్చి చేయడం. ఇవాళ మనం చైనా చూస్తున్నాం. చైనా అనేది ఏంటి అంటే మనకున్న ఈరోజు ప్రపంచంలోనే మనం ఒకప్పుడు బాధపడ్డాము, అధిక జనాభా ఉన్నాము ఏంటి అని చెప్పి బాధపడ్డాం. కానీ ఈరోజు అదే మనకు ఒక పెట్టుబడి అయిపోయింది. వాళ్ళ మానవ వనరులే మనకు ఒక పెద్ద పెట్టుబడి. ఇవాళ ప్రపంచానికి మన మానవుల యొక్క శక్తిని అందించగలుగుతున్నాం. మన దేశ అభివృద్ధి కూడా మనం ఈరోజు ప్రతి ఒక్కరిని మనము ఆర్థికంగా మన దేశం అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఈరోజు ఈ మహిళా సోదరి మనందరి యొక్క భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే దిశలో ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. దానికి మీ అందరి సహకారం కూడా కోరుతున్నాను. పని చేసే వాళ్ళ దగ్గర కొన్ని తప్పులు జరుగుతాయి. ముందు పని చేయకుండా ఇంకా మన దగ్గర ఏం తప్పులు ఉంటాయి. కానీ తప్పులు వెతకండి, సహకరించండి. ఇప్పుడు వచ్చిన టీం అంతా కూడా నేను మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ నేను మాట్లాడించాను. వెరీ అంటే ఇంట్రెస్ట్, ఒక ఉత్సాహం గల టీం. వాళ్ళు ఉద్యోగ బాధ్యతగా చేస్తున్నారని నేను అనుకోవడం లేదు, ఒక సామాజిక బాధ్యతగా. మనము మహిళా సోదరి మనలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మనం సహకరించాలని ఒక ఉత్సాహంతో వాళ్ళలో చాలా స్పష్టంగా కనబడ్డది. దాన్ని మనము ఉపయోగించుకోవాలి. వారి యొక్క సర్వీసెస్ను మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా మా సీతమ్మ, మేము డెఫినెట్గా మా మహిళా సోదరి మాత్రం మేము అందరం కూడా మీ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకుంటాం. ఇంకా అప్పుడప్పుడు మీకు చికాకు కూడా కనిపిస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెడతాం. ఎదురికి మేము డెఫినెట్గా మీ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోవడానికి కృషి చేస్తామని చెప్పి మరి నేను శ్రీధర్ బాబు గారిని అడగడం, వారి వెంటనే నా ముందే సీతా మేడం గారికి ఫోన్ చేయడం, మా అన్న ఇంట్రెస్ట్ ఉన్నాడు, మీరు వెళ్ళండి పరిశీలించండి. ఎందుకంటే ఈ రెండు మన దామెలో ఉన్న ఇరిగేషన్ వాళ్ళ యొక్క అక్కడున్న స్ట్రక్చర్స్ కానీ అక్కడున్న ల్యాండ్ డీటెయిల్స్
అదేవిధంగా మన సంఘంలో అనుకోకుండా మన మిత్రులు వాళ్ళు వచ్చి అడిగారు నాకు ఎస్టీ హాస్టల్ సంబంధించిన వాళ్ళు, సార్ మా బిల్డింగ్ ఉన్నది విధంగా ఉన్నారు సార్, మాకు అక్కడ 7 మళ్ళీ 7 మెంబర్స్ ఉన్నారు, 7 సార్, అది అక్కడ మనకు పిల్లలు కూడా ఎవరు వస్తలేరు, మీరు చూడాలంటే వచ్చి వెంటనే చూడడం, మనకు వెంటనే ఆలోచన రావడం దీనికి ఉపయోగపడుతుందని చెప్పి. ఎందుకంటే అంతకుముందు కూడా ఫస్ట్ నేను శ్రీధర్ బాబు గారితో మాట్లాడినా కనుక ఆ సందర్భంలో నేను వారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. మనకు ఒక ఈ మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన సెంటర్ను ఒకటే ఇస్తామన్నారు మొత్తం మన పథకాలకు, కానీ నేను రిక్వెస్ట్ చేసిన 2రోజు కూడా రిక్వెస్ట్ చేస్తే 2రోజు కూడా ఇచ్చారు. అందులో జీవికొండ సంఖ్యానికి ఒకటి, దామెర ఆత్మకూరికి ఇంకొకటి, ఇంకో 3 అడిగితే అన్న మొదలు ఈ 2 అయితే ఫంక్షనింగ్లకు రానియండి, ఇంకా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను నేను అని చెప్పి కూడా గౌరవ శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ గారు కూడా నాకు ఒక సపోర్ట్, ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. మనందరి తరఫు నుండి కూడా వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టలేకపోతున్నారా? ఫుడ్ పాయిజన్ అయిన మరుసటి రోజే పురుగుల అన్నం. ఇంత నిర్లక్ష్యం ఎందుకు? నారాయణపేట మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో మళ్లీ పురుగులు. మళ్లీ వంట చేసి విద్యార్థులకు సాయంత్రం భోజనం పెట్టడంతో మధ్యాహ్నం ఆకలితో అలమటించిన విద్యార్థులు. బీఆర్ఎస్ నేత చిట్టం రామ్మోహన్ రెడ్డి బియ్యం తెప్పించాక విద్యార్థులకు అందిన భోజనం. పిల్లలకి అంటే నిన్న అయినందుకు నిన్న బియ్యం అడ్డే ఉండే, మళ్ళీ మధ్యాహ్నం వండిండ్రు కానీ మళ్ళీ అదే రిపీట్ అయింది. మళ్ళీ ఇప్పుడు 4 అవుతుంది టైము, అదే వండి మళ్ళీ చిట్టం రామ్మోహన్ సార్ గారు మళ్ళీ తెప్పించారు బియ్యం రైస్ తెప్పించి ఇప్పుడు చేయించారు. టైం 4 అవుతుంది, ఇప్పుడు తింటుండ్రు పిల్లలు. మధ్యాహ్నం ఎందుకు తినలే? మధ్యాహ్నం పురుగులు వచ్చినందుకు తినలేదు సార్. అందరికి వచ్చినాయి. నా పేరు అనుసమ్మ. బియ్యం చేసిండు, ఇచ్చిండు సార్, ఇస్తే చేస్తే పురుగులు ఉన్నవి ఎన్నిసార్లు కడిగినా పురుగులే ఉంటావని చెప్పిన. ఇంటలేడు. 40 కిలోల పోగండికి 60 కిలోల బియ్యం పోపించిండు. అయితే లేదు సార్ అంటే కూడా ఇంటలేడు. వేయాలమ్మా అని అన్నాడు. 5 కిలోలు తీసినాం, ఇంకా మా మనసు పూర్తి. దాని నుంచి అన్నం అట్లా 6 సార్లు కడిగినా కూడా బియ్యం అట్లా పురుగులు అట్లే ఉన్నాయి. పురుగులు అట్లే ఉన్నాయి. చూపించినాం కూడా సార్ చెప్తే కూడా లేడా? ఏమన్నాడు? కడగండి అంటాడు. 6 సార్లు కడిగినాం మేము బియ్యం. అంటే ప్రాబ్లం ఏమి ఇంతకి? బియ్యం ప్రాబ్లం ఇంకేం లేదు, బియ్యము పురుగులు ఇంకేం లేదు అలా ప్రాబ్లం. స్టడీ 10th క్లాస్. కింద ఫుడ్ బ్యాగ్ల వల్ల చాలామంది హాస్పిటల్ గురయ్యారు కదా. మళ్ళీ ఈరోజు ఏమైందంటే మళ్ళీ చేసిరు, మళ్ళీ అదే రిపీట్ అయింది. కలెక్టర్ అందరూ వచ్చేసారు, మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది, మళ్ళీ రిపీట్ చేసిరు. మళ్ళీ అదే విధంగా ప్లేట్లో పురుగులు రావడం అవి రావడం జరిగింది. అందువలన ఈరోజు సార్ మళ్ళీ ఏమంటారు చిట్టం రామ్మోహన్ సార్ చెప్పించారు సార్. ఎవరు తెచ్చారు? చిట్టం రామ్మోహన్ సార్ తెప్పించారు సార్ రైస్. ఇప్పుడు చేపిస్తున్నారు సార్. దీనివల్ల మీరు అన్నీ తెలుసుకొని పరిష్కరించాలని కోరుతున్నాం సార్. ఇంతవరకు టైం 4 అవుతుంది కదా, తినలేదు కదా సార్. ఇప్పుడు ప్రజెంట్ ఆకలి ఉన్నారు. మళ్ళీ సార్ చికెన్ రమ్మని సార్ తెప్పించిండు. ఇప్పుడు ప్రజెంట్ రైస్ చేసేది సార్ తినడానికి అన్నారు. నా పేరు నాని, నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఈరోజు మధ్యాహ్నం భోజనం ప్రకటించడం వల్ల పురుగులు వచ్చాయి. అందులో పురుగులు బియ్యం కావడంతో పిల్లలు ఎవరు తినలేదు, నేను కూడా తినలేదు. అందుకే మళ్ళీ అన్నం చేయాలని చెప్తున్నాం, కానీ ఇంకా టైం 4 అవుతుంది, ఇంకెవరు చేయలేదు. ఆకలిస్తుంది. నిన్న కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది కదా మీ స్కూల్లో, ఏం జరిగింది? అన్నం గుడ్డు తినడం వల్ల జరిగింది సార్. కొమ్రాంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అరుదైన అడవి జాతి శునకాలు ప్రత్యక్షమయ్యాయి. అంతరించిపోతున్న ఇండియన్ వైల్డ్ డాగ్స్ తాజాగా పెంచుకల్పేట అడవుల్లో కనిపించాయి. కమార్గం మురళిగూడ మధ్య అటవీ ప్రాంతంలోని చెరువు వద్ద నీరు తాగుతూ 3 ఇండియన్ వైల్డ్ డాగ్స్ స్థానిక యువకుల కెమెరాకు చిక్కాయి. పెంచుకల్పేట రేంజ్ పరిధిలో సుమారు 5 నుంచి 10 ఏషియన్ వైల్డ్ డాగ్స్ ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెప్పారు. జగిత్యాల జిల్లా బాలపల్లిలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలింది. ఈ సంఘటనలో స్కూటీ పూర్తిగా కాలిపోయింది. బేతి తిరుపతి రెడ్డి 3 నెలల క్రితం టీవీఎస్ కంపెనీకి చెందిన స్కూటీని కొనుగోలు చేశారు. ఇవాళ ఉదయం తన ఇంటి కాంపౌండ్ లోపల ఎప్పటిలాగానే స్కూటర్ ఛార్జింగ్ పెట్టారు. ఒకసారిగా స్కూటర్ బ్యాటరీ పేలి మంటలు వ్యాపించాయి. స్కూటీ కాలిపోగా ఇంటి తలుపులు దగ్ధమయ్యాయి.
నీళ్ళు కొడదామా మరి నీళ్ళు కొడదామా నీళ్ళు కొట్టద్దా పేలుతుందా అబ్బో అది ఛార్జింగ్ పెట్టిండు ఛార్జింగ్ పెట్టి వైర్లు ఆగని మరి ఏం చేద్దాం చెప్పు ఆగు ఏం చేయరు రావు మీడయ్యిరా ఛార్జింగ్ బంద్ కానీ అవ్వ నీళ్ళు కొడరా అత్తున్నావు అరే దీనికి నీళ్ళు కొట్టరాదు కారా పేలుతాయిరా బండి వెళ్తాయిరా నీళ్ళు కొట్టద్దాట్రా అంటే పేలుతుంది కరెంట్ కదా పేలుతుంది జరుగు ఆగు ఆగను ఆగను అంటే ఇది 30% ఉండే బ్యాటరీ ఛార్జింగ్ 30% ఉంటే పెట్టేసిన నేను హాస్పిటల్ వెళ్తాను వెళ్ళిన 5 minutes కూడా కాలేదు బ్లాస్ట్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టి 30% ఉండే 5 minutes కూడా కాలేదు విత్ ఇన్ 5 minutes లోపే బ్లాస్ట్ అయిపోయింది అది నేనే పెట్టేసి వెళ్ళిన నేను ఉంటే నేను ఇక్కడనే కూర్చుందును కోల్డ్ ఉన్నాయి అట్లా నేను ఇక్కడనే చేరేసుకొని కూర్చుందును మంచి ప్రాణ నష్టమే కదా మా బాబు ఉంటే బండెక్కి కూర్చుంటాడు ఎంత ఇబ్బంది అవుతుంది అంటే ఇప్పుడు ఛార్జింగ్ పెట్టినా పెట్టుకుని ఆటోమేటిక్ ఆఫ్ అయ్యేదే కదా 30% ఉంది ఫుల్ అయ్యి ఎక్కువసేపు ఉంటే బ్లాస్ట్ అవుతుంది అలా ఛార్జింగ్ లేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ 30% ఉంది పెట్టినాక 5 నిమిషాలు కూడా 10 నిమిషాల లోపే 5 నిమిషాలు 10 నిమిషాల లోపు పేలింది 5 నిమిషాలు 10 నిమిషాల లోపే ఇక్కడ పక్కపొట్టి ఇక్కడ చేనులో పని చేస్తున్నాం డామ్ అని పేలింది పేలినాక తర్వాత అందరూ ఉడికొచ్చి ఇదంతా డ్యామేజ్ మొత్తం దర్వాజా మందు బత్తాలు 2 మందు బత్తాలు మక్కల బత్తాలు 4 నువ్వుల బత్త అడ్ల బత్తాలు అంటే అది ఏం కంపెనీ అండి టీవీఎస్ అంటే ఛార్జింగ్ ఘోరంగా డ్యామేజ్ ఇప్పుడు నష్టపరిహారం ఈ దర్వాజా ఓపెన్ ఉంటే ఇంట్లో పోయి మొత్తం ఇంట్లో మొత్తం దర్వాజా ఓపెన్ ఉంటే మొత్తం ఇంట్లో పోయి అంటుకుంటుండే బ్లాస్ట్ అయినాయి గ్లాసెస్ అన్ని అక్కడ అవన్నీ మొత్తం అవే మనిషి ఉంటే మనిషి ప్రాణం. బాలపల్లి విలేజ్ జైచాల్ మండల్ ఇక్కడ మన టీవీఎస్ ఛార్జింగ్ ఐక్యూబ్ తీసుకున్నాము 1,22,000 పెట్టి తీసుకున్నాము 1 month అవుతుంది. అయితే ఇక్కడ 30% ఛార్జింగ్ ఉన్నది. ఛార్జింగ్ ఉన్నాక ఛార్జింగ్ పెట్టినాము. ఇట్లా పక్క పండి పెరట్లకు పోదామని వెళ్ళినాము. వెళ్ళి వచ్చే వరకు మొత్తం ఫైర్ అయింది. ఫైర్ అయిందని ఏందని చూసే వరకు ఇక్కడ రేపు మక్క పెడదామని ఒక 20 బస్తాలు మక్కలు తెచ్చినాము. ప్లస్ అడుగు మందు ట్రాక్టర్ సంబంధించిన మనకు హార్వెస్టర్ ఉంది. ఆ టైర్లు కూడా దాని పక్కకు పక్క సైడ్ పెట్టినాం అన్నట్టు ఖాళీ స్థలం ఉందని. చూడే వరకు మొత్తం ఫైర్ అయింది. బండి వేలింది, ఇట్లా మొత్తం పేలింది. ఫైర్ అంటే ఇట్లా మొత్తం పేలింది. ఇక పేలి మొత్తం ఇది కాలింది. అది అప్పుడు ఇక పక్క పొంటి ఉన్న మా అన్న వచ్చి మేము అక్కడ కొంచెం దూరంలో ఉన్నామంట, పెరట్లోనే ఉన్నాం, ఇక్కడనే పక్కనే. ఇక అన్న వచ్చి ఇట్లా ఏమో అవుతుందని ఆయన ఉరికేస్తారు. ఇక పక్క పొంటి ఉన్న వాళ్ళు వచ్చి నాకు ఫోన్ చేశారు, ఇట్లా మీ ఇంట్లో ఫైర్ అవుతుంది అంటే కాలిపోతుందిరా ఇల్లు అంతా అనే వరకు నేను ఏందిరా అని వచ్చే వరకు మొత్తం ఇట్లా అయింది. ఈ సంఘటన జరిగింది. అందులో ఆ బండి డిక్కిలా మనకు నేను అట్లా వడ్లు అంటే గవర్నమెంట్ కాకుండా రైస్ మిల్ లోనికి ఇచ్చినా అన్నట్టు. రైస్ మిల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన 103 క్వింటాలు అయినాయి మనవి. వాళ్ళు 1,90,000 ఒక 1,000 ఇచ్చారు, 1,91,000. అవి కూడా డబ్బులు అందులోనే పెట్టినా. పాన్ కార్డు డిక్కిల్నే ఉన్నది, అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. మొత్తం ఫైర్ అయిపోయినాయి. ఏం లేదు, ఇల్లు దర్వాజా ఇది అని మొత్తం కాలిపోయింది. ఇంకా ఈ రోజు ఏంటంటే మా వాళ్ళు పిల్లలు ఎప్పుడైనా ఇంటికానే ఉంటుండే స్కూల్కి వెళ్ళిర్రు, మా వాళ్ళు ఊరికి వెళ్ళిర్రు. ఇంకా ఉన్నోళ్ళు ఇక్కడ పెరట్లా కలుస్తుర్రు. ఈ టైంలో ఎవరు ఉండరు ఇక్కడ. ఇక అట్లా మొత్తం ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది. ఇక ఫైర్ వాళ్ళు కూడా వచ్చారు, మొత్తం ఇట్లా కాలింది. ఇది జరిగింది కథ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మండల పోలీస్ స్టేషన్లో పలు గ్రామాల మహిళా పోలీసులకు ఎస్ఐ అశోక్ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మాట్లాడుతూ ఈ కార్యక్రమము డిసెంబర్ వరకు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎస్పీ ఆదేశాలతో ప్రతి గ్రామంలో స్కూల్స్, హై స్కూల్స్, కాలేజీ బాలబాలికలకు అవేర్నెస్ ప్రోగ్రాం ప్రతిరోజు స్కూళ్లను సందర్శించాలని, ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ స్కూల్లో కూడా అవగాహన సదస్సు ఏర్పాటు చేసి సైబర్
ఆగతాయిల కోసం కొన్ని జాగ్రత్తలను మహిళా పోలీసులు పిల్లలకు వివరించాలని ఈ విషయంలో అజాగ్రత్త వహించవద్దని ఎస్ఐ అశోక్ తెలియజేశారు. ప్రతి గ్రామ పోలీసులు ఇటువంటి విషయాలలో ముందస్తు జాగ్రత్తలు పిల్లల విషయంలో తీసుకోవాలని వెంటనే అందుబాటులో ఉండి మాకు తెలియజేయాలని ఈ విషయాన్ని ఎస్ఐ ఎస్పీ దృష్టికి పైకి తీసుకురావాలని తెలియజేస్తున్నామని వచ్చిన మహిళా పోలీసులను ఉద్దేశించి మాట్లాడారు. ఎప్పుడు పెడతామా ఏడవదా రేపు కంప్లీట్ చేస్తారు రెండు కూడా కూర్చో యూపీ ప్రైమరీ రెండు పెట్టేస్తామా పెట్టేసి నాకు పర్సనల్గా పెట్టాము. నువ్వు చెప్పిన తర్వాత మళ్ళీ నేను టికెట్ పెట్టుకుంటాను. ఓకేనా? నెక్స్ట్ చెప్పాలా 2 నువ్వు చూసుకోమా. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులు మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ కె రవికాంత్, మండల అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపత్రి శైలేందర్ రెడ్డి, వెల్గటూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గుండేటి గోపిక జితేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గొల్ల తిరుపతి, మాజీ సర్పంచ్ కొమ్ము రాంబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. हिंदी आता है इंग्लिश एक ही है ना कितना अभी तक कितना हुआ आज स्टार्ट మేనేజర్ ప్రకాష్ జిల్లా మార్కెటింగ్ అధికారి. సో ఈరోజు జగిత్యాల జిల్లాలో ఉన్న ఒకే ఒక్క జిన్ని మిల్లును గౌరవ శాసనసభ్యులు గారు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రైతులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే నాణ్యతతో కూడిన పత్తి తీసుకొచ్చి 8 నుంచి 12% మాయిశ్చర్ ఉండాలి. 12 కంటే మించి మాత్రం ఉంటే సీసీ వాళ్ళు కొనరు. ఆదుకోవాలని చెప్పేసి వారు కష్టపడి పత్తి పండించినటువంటి రైతాంగానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీసీ శాఖ ద్వారా సుమారు 8% మ్యాచర్ వచ్చింది. క్వింటాల్కు రైతుకు 7,521 రూపాయలు క్వింటాల్కు పత్తికి రైతుకు నేరుగా అకౌంట్లో పైసలు జమ చేయడం జరుగుతుంది. ఏ ఒక్క రైతు కూడా ఆ పత్తిని ఇక జిన్నింగ్ మిల్ ఏదైతుందో మా జగిత్యాల జిల్లాకు మన ధర్మపురి నియోజకవర్గంలో కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ జిన్నింగ్ మిల్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేయడం జరిగింది. కష్టపడి పత్తి పండించిన రైతు ఎక్కడ మోసపోకుండా దళారుల చేతిలో పడకుండా ఈ జిల్లాలో మన నియోజకవర్గం లోపల వెలుగటూరు మండలం ఎండపల్లి కొత్తగా ఉన్నటువంటి ఎండపల్లి మండలం పరిధిలో ఉన్నటువంటి ఈ కొత్తపేట గ్రామంలో జిన్నింగ్ మిల్లు నోటిఫైడ్ చేయడం జరిగింది. ప్రతి రైతు కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క పత్తిని అమ్ముకోవాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున వారికి మనవి చేస్తున్నా. ఏ ఒక్క రైతు కూడా ఏదైతే మ్యాచర్ పరంగా 8% నుంచి 12% లోపు మ్యాచర్ ఉండే విధంగా ఆ పత్తి ఉండాలి. ఆ నిబంధనకు అనుగుణంగా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ద్వారా క్వింటాల్కు 7,521 రూపాయి క్వింటాల్కు ప్రభుత్వం చెల్లించబడుతుంది. ఆ రైతుకు అన్ని విధాలా కూడా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందనే విషయాన్ని కూడా ప్రతి రైతుకు మనవి చేసుకుంటూ, ఎందుకంటే మన ప్రాంతం అంతా కూడా వరి మీద ఎక్కువ ఆధారపడ్డటువంటి రైతాంగం, రైతులు ఇటువైపు కూడా పత్తి వైపు కూడా రాబోయే కాలంలో కూడా పత్తి కూడా వేసే విధంగా ముందుకు రావాలని చెప్పి రైతు సోదరులను, రైతు కుటుంబాదులు, అన్నదాతలందరూ కూడా మనవి చేసుకుంటూ, మరొకసారి ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో, ఇప్పుడే చెప్తున్నారు మా మేనేజర్ గారు, ఆ తూకం సంబంధించినటువంటి ఆ మిల్లుకు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మినప్పుడు కొన్ని అవకతవకలు ఉంటాయి. అదేవిధంగా మ్యాచర్కి సంబంధించిన ఏదో మనకు మ్యాచర్ చూస్తలేరు, మనం ఇస్తానం అనుకుంటున్నాం కావచ్చు, కానీ అంతమంది మనం నష్టం చేస్తారు. అదిగాక రెండోది డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయి, ఎప్పుడు రైతుకు డబ్బులు వస్తాయో గ్యారంటీ ఉండదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రపతి సమన్వయంతో పత్తి దగ్గర రైతు కొన్నప్పుడు ఈ నోటిఫైడ్ క్వారీ ద్వారా కొన్న రైతుకు 100%
ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా వాళ్ళ అకౌంట్లో పైసలు జమ అవుతాయి. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం తర్వాత యోగానంద్ గారు ఇక్కడ అధికారిగా ఉంటాడు. రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మార్కెటింగ్ మేనేజర్ ప్రకారంగా వడ్ల కొనుగోలు కాడ 4 కిలోలు 5 కిలోలు కటింగ్ అని మిల్లర్ దగ్గర పోయి రైతు పోయి మాట్లాడుకోవాలి, లేకపోతే అన్లోడ్ చేయాలనేటువంటి దుస్థితి రాకుండా ఈరోజు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన డిఎంఓ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, జాయింట్ కలెక్టర్స్, ఆల్ జిల్లాకు సంబంధించిన మార్కెటింగ్ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు, అందరు అధికారుల సమన్వయంతో జిల్లా కలెక్టర్ గారు నేరుగా ఇప్పుడే గొల్లకోటకు వచ్చిపోయిన తహసీల్దార్ గారు చెప్తున్నారు, వడ్ల కొనుగోలు సెంటర్ కాడ మ్యాచర్ వచ్చిన తర్వాత వడ్లు ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఒకసారి మ్యాచర్ వచ్చి కాంట పెట్టి ధర్మాకాంట అయిన తర్వాత రైతుకు సంబంధం లేదు. ఆ ఒక్క వడ్లను అన్లోడ్ చేయించి సకాలంలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయాల్సి ఎన్ని వడ్లు అయితే రైతులు అమ్ముకున్నాడో అన్ని వడ్ల పైసలు రైతులకు మద్దతు ధర ప్రభుత్వము వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయి. సన్న రైతులు పండించిన వడ్లకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్గా ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా రైతులకు మేము మనవి చేసుకుంటున్నాం. ఇంత ధైర్యంగా మేము ఎందుకు చెప్తున్నామంటే గతంలో మీకు తెలుసు, వడ్ల కొనుగోలు సెంటర్ కాడికి రైతులు పోయి మిల్లర్ దగ్గరికి పోయి 2 రోజుల కొద్దీ వాళ్ళు పరిగాడుపులు కాల్చేది, ఎంత ఇబ్బందులు పడేదంతా కూడా ఒకసారి 10 సంవత్సరాల కింద ఏ విధంగా ఇబ్బందులు రైతులకు ఉండేది. ఈ సంవత్సరం నూతనంగా ఏర్పడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మంత్రి వరంగల్ నగరంలో రాధాకృష్ణ గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్, కార్యదర్శి గార్లపాటి నరేంద్రబాబు, ట్రెజరర్ గాది శ్రీనివాస్ గుప్తా, మహిళా విభాగం అధ్యక్షురాలు చొల్లేటి కళావతి, ఆ ప్రతినిధులు గాదే రవికుమార్, పల్లా పరమేశ్వర్, సోమ అశోక్, రాజమణి, సంపూర్ణ, ఇమ్మడి శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులంతా 24వ తేదీన వరంగల్ నగరంలోని కోటిలింగాల దేవాలయం ఆవరణలో నిర్వహించే కార్తీక మాస వనభోజన మహోత్సవాలకు హాజరై సంఘం ఆధ్వర్యంలో పిల్లలకు, మహిళలకు, పురుషులకు, దంపతులకు విడివిడిగా ఆటలు, పాటలు, దాండియా సాంస్కృతిక కార్యక్రమ పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విజేతలకు బహుమతులు ఇవ్వడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లాలోని అన్ని మండలాల నుండి ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మహాసభ వరంగల్ జిల్లా కమిటీ మరియు అన్ని విభాగాల కమిటీల ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారు వనభోజనాలకి ఎప్పుడు ఏర్పాటు చేసినా కూడా వేలాది మంది ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు మొత్తం తరలి వచ్చి వాళ్ళ ఆటపాటతోటి విజయవంతం చేసిన పరిస్థితి కూడా గతంలో ఉంది. ఈసారి కూడా వరంగల్ జిల్లాతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండబడే ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. దాంతోపాటు వరంగల్ జిల్లాలో ఉండబడే అన్ని మండలాలకు సంబంధించే గుణం కలిగిన వాళ్ళు, రెండవది ఆ జాతి బ్లడ్లోనే ఉంటుంది సేవా కార్యక్రమం చేయాలని. అట్లాగే ఇప్పటికీ ఈ సంఘం ఏర్పడ్డ కాడి నుంచి మహాసభ ఆధ్వర్యంలో కావచ్చు, దాని అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో కావచ్చు, ఇప్పటికీ అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, దాంతోపాటు హెల్త్ క్యాంప్స్ కావచ్చు, దాంతోపాటు మహిళలకి కొంతమంది పిల్లలకి పుస్తకాల పంపిణీ కావచ్చు, అదేవిధంగా ఇంకా కొంతమంది పేదలకు పెళ్లిళ్లకు అప్పుడప్పుడు కొన్ని ఆర్థిక సాయాన్ని అందించడం కావచ్చు. అంటే మూకుమ్మడిగా అందరం ఐక్యంగా ఉండి ఇట్లాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రెండవది ఆర్యవైశ్యుల కోసం ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పటివరకు మా దగ్గరకు వచ్చిన సమస్యని పరిష్కారం చేసే దిశలో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు రేపు 24వ తారీఖు రోజు అన్ని విభాగాల ఆధ్వర్యంలో మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్న వనభోజన కార్యక్రమంలో 24 ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అందులో మహిళలకి, పిల్లలకి, కపుల్స్కి, పురుషులకి అనేక ఆటల పోటీలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు మహిళలు పెద్ద ఎత్తున దాండియా కూడా నేర్చుకుని రేపు అక్కడ ఏర్పాటు చేసే స్టేజ్ మీద కూడా దాండియా వేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈరోజు ఆర్యవైశ్యులం అంటే మేము ఒక వ్యాపారానికే పరిమితం కాము. ఈరోజు సమాజంలో ఉండబడే అన్ని కులాలతోటి మేము ఐక్యంగా ఉండి అన్ని కులాలకు కూడా ధీటుగా పనిచేస్తామని చెప్పిన లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నుండి మరి వనభోజన కార్యక్రమాన్ని కోటిలింగాలలో ఏర్పాటు చేసినాము. మరి దీని అందరికీ కూడా వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా పరిజ్ఞానాలు ఆదివారం నాడు పూర్వం ఏర్పాటు చేసినాం. దీనికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అక్కడ ఆటపాటలతో అందరూ ఆడుకొని భోజనాలు చేసి అందరూ
అక్కడ కోటిలింగాల గుళ్ళో కూడా అభిషేకాలు ఏర్పాటు చేసినాం. ఈ చెట్టు కింద దీపాలు ముట్టించుకోవడం ఇవన్నీ చేసినాం. ప్రతి ఒక్కరు దీనికి హాజరయ్యి మిత్రబృందం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆర్యవేశ మహాసభ ఆధ్వర్యంలో ఆర్యవేశ మిత్రబృందం మరియు ఇతర సంఘాల వారి యొక్క సహకారంతో కార్యక్రమం నిర్వహించడం చెప్పంటే అందరినీ ఐకమత్యం చేసి వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి అందరినీ ఆర్యవేశ కుటుంబ సభ్యులను పిలవడం జరిగింది. దానికి గాను మొన్న నూతనంగా ఎన్నుకోబడ్డ వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో నూతనంగా ఎన్నుకోబడ్డ పిహెచ్టీలు కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది. అన్ని మండలాల నుంచి పిహెచ్టీలు కానీ అన్ని అనుబంధ సంఘాల పిహెచ్టీలు అందరూ కంపల్సరీ మన ఆర్యవేశ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి మన ఐకమత్యం చాటుకొని ఆర్యవేశలు అంటే ఏంటో ఈ సంవత్సరం కూడా మేము వచ్చే ఆదివారం 24వ తారీఖు నాడు మీ వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మా యొక్క ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూనే సమాజ సేవ చేస్తూ ఉంటాం మేము. అందులో భాగంగానే ఈరోజు కార్తీక వనభోజనాలను ఏర్పాటు చేశాము. వనభోజనము అంటేనే చెట్ల కింద మనం వెళ్ళి ఆ మన యొక్క కార్యక్రమాన్ని సాంప్రదాయాన్ని దీపము వెలిగించుకోవడము, దీపదానాలు చేయడము, అయ్యగారికి ఇవ్వడము, అక్కడ గుళ్ళు ఉన్నాయన్నీ ఆ గుళ్ళల్లో కూడా మీరు యొక్క అభిషేకాలు చేసుకుంటూ ఆ దీపాలను వెలిగిస్తూ మన యొక్క సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ అలాగే మేము అక్కడ చాలా మహిళలకు, పెద్దలకు, పురుషులకు ప్రతి ఒక్కరికి కూడా అనేక రకమైనటువంటి ఆటల పోటీలను మేము నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ ఆటల పోటీలకి మీరు మీ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి మీరు అక్కడ ఎంతో ఆనందాన్ని పొంది మరి మీరు విజేతలై మీరు అక్కడ బహుమతులు పొందవలసిందిగా కోరుచున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.